ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ నేతలు రైతులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. కమిషన్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ పాలనలో స్వచ్ఛ నగరానికి తెగులు పట్టిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర రాజధానిలో పాలన పడకేసిందన్నారు. అందాల పోటీలతో నగరానికి అందం రాదన్నారు. హైదరాబాద్ అందంగా ఉంటేనే రాష్ట్రానికి శోభ వస్తుందని ఎక్స్లో తెలిపారు కేటీఆర్. గురుకులాల్లో విద్యార్థులకే కాదు మానసిక రోగులకు కలుషిత ఆహారం ఇస్తున్నారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ కోడలు మృతి చెందడం రాష్ట్రానికి అరిష్టమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం పశువులకు గడ్డి పెట్టదు, ఎర్రగడ్డ మానసిక రోగులకు అన్నం పెట్టట్లేదని విమర్శించారు. రైతు బంధు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బాకీ పడిన 3 పంటలకు సంబంధించి 18,000 రూపాయలు రిలీజ్ చేయాలన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నారు హరీష్. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగ జీవాల చావుకొచ్చింది. భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వం లో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంకా కోడల కింద పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? కోడలకు గడ్డి పెట్టే శాత కాకపోయా ఎర్రగడ్డ మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ కుట్రతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తేవడమే కేసీఆర్ చేసిన తప్ప అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు పిలవడం లేదో చెప్పాలన్నారు. కమిషన్ల కోసమే మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు కవిత. ఏపీ కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకోవాలన్నారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే. మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ను కేసీఆర్ ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా నిధులు రావడం లేదన్నారు బీఆర్ఎస్ లీడర్స్.